నమస్తే కిరణ్ గారు. నమస్తే. గుడ్లవల్లేరు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇటువంటి ఘటన చూసిన తర్వాత అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇటువంటి ఘటన జరగడానికి కారకులు ఎవరు? అసలు దీని గురించి మీరేం చెప్తారు? మొన్న అనంతబాబు, నిన్న బాంబే హీరోయిన్, నేడు గుడివాడ గుడ్లవల్లేరు కాలేజీ లేడీస్ బాత్రూముల్లో దాదాపుగా కెమెరాలు పెట్టి 300 మంది మహిళల వీడియోస్ మొత్తం కూడా వాళ్ళు బయట ఒక్కో వీడియో 100 రూపాయల చొప్పున అమ్మటం జరుగుతుంది. అసలు ఏపీలో ఇలాంటి ఘోరాలు రోజుకొకటి బయటపడుతుంటే అసలు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. అసలు ఇంతమంది విద్యార్థులకి ఇంత అన్యాయం జరిగింది. సో ఇలాంటి పెద్ద కాలేజీలో ఇట్లా జరుగుతున్నప్పుడు మరి విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి భరోసా వస్తుందనేసి, అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు? మీకు రాష్ట్రంలో ఏం జరిగినాయో అన్నీ తెలుసు. అంబటి రాంబాబు దగ్గర నుంచి మొన్న అనంతబాబు, నిన్న సినిమా హీరోయిన్, నేడు గుడ్లవల్లేరు కాలేజీ మహిళలు, వీళ్ళు వీడియోస్ కూడా 100 రూపాయల కాడికి అమ్ముకుంటున్నారు. అంటే ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు అని చూస్తే ఇతను కొడాల నాని గారి మనిషి అని చెప్పి అందరికీ తెలిసిన మాట వాస్తవం. కాదండి, ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ భరోసా ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీకి కానీ భరోసా ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాను నేను. భరోసా ఏమీ లేదండి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దగ్గర నుంచి వీళ్ళు అక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి, యువత భవిష్యత్తు సర్వనాశనం అవటానికి ఉద్యోగాలు ఏమీ ఇవ్వకుండా గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యాన్ని తీసుకొని రావటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే వీళ్ళు అంబటి రాంబాబు దగ్గర నుంచి అనంతబాబు దాకా ఇప్పటిదాకా గుడివాడ గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ కేసులో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకు ఉన్నాడనే వార్త అయితే బయటకు వస్తుంది. ఇంతకీ ఈ కేసు జరగడానికి ఈ ఘటన జరగడానికి ఆ పొలిటీషియన్ ఎవరు, ఈ రాజకీయ నాయకు కొడుకు ఎవరు, మీకు ఏమైనా తెలుసా అండి? కొడాల నాని. కొడాల నాని అని మీకు ఎట్లా తెలిసింది అసలు? కొడాల నాని మనిషి. ఆ వీడియోస్ ఎవరు రికార్డ్ చేశారో అన్ని ఫోటోలు ఆధారాలతో సహా అన్నీ కూడా ఇప్పుడు మీకు ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నమాట వాస్తవం. అయితే ఒక ప్రముఖ రాజకీయ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఒక పేరు వస్తుంది. మరి ఆ కొడుకు కొడాల నానికి ఏమైనా సంబంధం ఉందంటారా? మొత్తం గుడివాడకు సంబంధించిన వాళ్ళు కానీ, వల్లభనేని వంశీ వాళ్ళు కానీ వీళ్ళందరూ చేసిందే. ఇప్పుడు ఆధారాలతో సహా అన్నీ వచ్చినాయి. ఇక ఏదన్నా కానీ సీఎం గారు చూసుకోవాలి. సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇక పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వీళ్ళందరూ సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు అని మాత్రం నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. ఈ సంఘటన దాదాపుగా 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. 2022లో ఇది స్టార్ట్ చేశారంట. 2 ఏళ్ల నుంచి సీసీ కెమెరాలు పెట్టినా కూడా ఎందుకు పట్టించుకోలేదు గత ప్రభుత్వం? అసలు వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఏ వీడియో కూడా అక్కడ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు ఏది బయటకు రానివ్వలేదు. ఒకవేళ వచ్చి పొలిటీషియన్కి వెళ్ళినా కూడా ఎక్కడ కేసులు నమోదు చేయలే. 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయో అవన్నీ ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నమాట వాస్తవం. ఫైనల్గా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఈ ఘటనకి ఓవరాల్గా ప్రభుత్వం నుంచి కానీ లేదంటే అధికారుల నుంచి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం కావాలని, న్యాయం కావాలా లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా జరుగుతుందని మీరేమైనా చెప్పగలుగుతారా? ఇవి అన్నీ ఇప్పుడు జరిగిన సంఘటనలు కాదు కాబట్టి 19 నుంచి 24 దాకా రాష్ట్రంలో జరిగిన ఘోరాల గురించి అసలు చెప్తుంటే, ఈ మాటలు వింటుంటే మాకే అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా మాకే అర్థం కావట్లేదు. అంత ఘోరంగా రాష్ట్రంలో పరిస్థితులు అంత ఘోరంగా తయారైంది. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu ఛానల్.